హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో మహిళా దినోత్సవం సందర్భంగా మన వేరఘట్టంకు చెందిన శ్రీమతి భోగి అరుణ గారికి గరుగుబిల్లి మండలం తోటపల్లి దేవస్థానంలో శనివారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ముందుగా మనం స్వామివారిని దర్శించుకొని ఆత్మీయ సన్మాన విశేషాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని అంతటిని చూసి లైక్ చేయటం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. గరుగుబిల్లి మండలం తోటపల్లి దేవస్థానంలో శనివారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి 40 మంది సభ్యులను చేర్పించి 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించిన వేరఘట్టంకు చెందిన భోగి అరుణ, లక్ష్మణమూర్తి దంపతులను ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చినమేరంగి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు గారు, నాబార్డ్ డిడిఎం దినేష్ కుమార్ గారు మాట్లాడుతూ దేవాలయం పునర్నిర్మాణం కోసం కృషి చేసిన ప్రముఖులను గౌరవించడం గొప్ప సాంప్రదాయం అని నాబార్డ్ డిడిఎం దినేష్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నాడు పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. దేవాలయం అభివృద్ధికి 40 మంది సభ్యులను చేర్పించి సుమారుగా 15 లక్షల రూపాయలు విరాళం సేకరించిన వేరఘట్టం గ్రామానికి చెందిన భోగి అరుణ, లక్ష్మణమూర్తి దంపతులను ఈ ఏడాది ప్రముఖ దాతగా గుర్తించి ఘన సన్మానం చేశారు. మన ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన మన తోటపల్లిలో ప్రతి ఏడాది దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని గుర్తించి సన్మానించాలని కోరారు. అలానే జ్ఞానజ్యోతి ఆధ్యాత్మిక గ్రంథాలయం కోసం 40,000 రూపాయలు విలువగల రేకులను విరాళంగా ఇచ్చిన తంగుడు గణేష్, భోగి లక్ష్మణమూర్తులను అభినందిస్తూ పుస్తకాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వివి సూర్యనారాయణ, జట్టు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ డి పారినాయుడు, ఎంపీటీసీ సింహాచలం నాయుడు, ట్రస్ట్ సభ్యులు శ్రీరామచంద్రమూర్తి, పకీరు నాయుడు, దుర్గారావు, సంబంగి సత్యం మాస్టారు, గౌరు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, ఆలయం ప్రాంగణం అంతటిని చూసి ఆ వెంకటేశ్వర స్వామివారిని, ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు కదా. మొదటిసారి తోటపల్లి దేవాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ దినేష్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. మన ఊరి మహిళకు సన్మానం జరుగుతూ ఉంటే మనం ఎంత అదృష్టంగా భావించాలి. మరి శ్రీమతి భోగి అరుణకుమారి, లక్ష్మణమూర్తి దంపతులకు జరిగిన ఆత్మీయ ఘన సన్మానం చూద్దామా మరి. ఆ రోజుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పడ్డం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు మన మహిళల్ని గౌరవించుకోవాలనే దృక్పథంతో ఈ చిన్న కార్యక్రమాన్ని ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశాం. ముందుగా ట్రస్ట్ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారు. కావున ముందుగా మనందరం గ్రంథాలయం దగ్గరికి వెళ్ళి గ్రంథాలయం ప్రారంభించిన తర్వాత ఈ కార్యక్రమానికి
జై గోవిందా, జై శ్రీమన్నారాయణ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు, ముఖ్య అతిథులకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ సందర్భంగా మనకి వైజాగ్ వాస్తవ్యులు శ్రీ తమ్ముడు గణేష్ గారు 3 సెల్ఫ్లు ఇచ్చారు. అలాగే శ్రీమతి శ్రీ భోగి లక్ష్మణమూర్తి గారు వారు కూడా ఒక సెల్ఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మన ముఖ్య అతిథులైన డిడి గారు, దినేష్ గారు, అలాగే మన తిరుపతిరావు గారి చేతుల మీదుగా ఈ సెల్ఫ్లను ఈరోజు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం అయింది. మనం ప్రథమ కార్యక్రమానికి కూడా మనం ఇప్పుడు డయాస్ దగ్గరికి, అదే మనం అక్కడికి అందరం కూడా వస్తే అక్కడ ఈరోజు కార్యక్రమం ఏదైతే మీకు చేసామో ఆ కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి భోగి అరుణ గారికి అభినందన జరుగుతున్న ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా నాబార్డ్ డిడిఎం గారు శ్రీ దినేష్ కుమార్ గారిని కోరుతున్నాము. అలాగే వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ముఖ్య అతిథులుగా మన సిఐ గారు టీవీ తిరుపతిరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈఓ గారైనటువంటి శ్రీ వివి సూర్యనారాయణ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అంబటి గౌరనాయుడు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మన సన్మాన గ్రహీత అయిన శ్రీమతి భోగి అరుణ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దంపతులు ఇద్దరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ టు ది డయాస్. అలాగే ఆహ్వానితులు మోనంగి. అందరికీ నమస్కారం అండి. మరి ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ విఘ్నేశ్వరుని ప్రార్థన చేసి తర్వాత మన మహిళ లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజులు చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమ అంతులేని నీ స్వరూపమ, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీ దగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా
ఆసిరి మెరుపులు మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా ధన్యవాదాలు. థ్యాంక్స్ సన్యాసరావు. ఇంకెవరైనా మహిళలు మీరు పాడాలంటే పాడొచ్చు. వీరగడ్డ నుండి చాలా మంది వచ్చారు. జోహారు వీర వనితలకు జోహారు కీర్తికాంతలకు జోహారు నేడే మహిళా దినోత్సవం నేడే మహిళా దినోత్సవం మహిళలందరికీ జోహారు మాతృమూర్తులకు జోహారు వీర వనితలకు జోహారు కీర్తికాంతలకు జోహారు నేడే మహిళా దినోత్సవం నేడే మహిళా దినోత్సవం జోహార్ మహిళలందరికీ జోహారు మాతృమూర్తులకు జోహారు వీర వనితలకు జోహారు కీర్తికాంతలకు జోహారు విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో వాసిగాంచిరి వనితామణులు నాట్యగాన లలిత కళలకు వన్నె తెచ్చిరి లలలామణులు విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో వాసిగాంచిరి వనితామణులు నాట్యగాన లలిత కళలకు వన్నె తెచ్చిరి లలనామణులు సైన్యంలోన అంతరిక్షంలో ప్రతిభ చాటారు నారీమణులు సైన్యంలోన అలాగే రాజగోపురం అన్నదాన ఛత్రం చుట్టూ ప్రాకార మండపం ఇవన్నీ కూడా నిర్మాణాలు 7.5 కోట్లతో నిర్మాణాలు చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకారం చేస్తున్నారు. అయితే ఒక మహిళగా అరుణ గారు భోగి అరుణ గారు ఒక మహిళగా సుమారుగా 40 మందిని 11,000 రూపాయలు సభ్యత్వం ఇచ్చి 11,000 రూపాయల సభ్యత్వంతో వాళ్ళకి ఇక్కడ మెంబర్స్ గా చేర్పించారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టారు. సుమారుగా 40 మందిని. అవే కాకుండా వాళ్ళ అన్నయ్య సీఈఓగా ఉన్నారు తమ్ముడు జనార్దన్ రావు గారు. ఆయనకి చెప్పి సుమారుగా 8.5 లక్షల రూపాయలు ఆయనతో ఇప్పించారు. ఇంకా చాలా మంది డోనర్స్ ని ఈ రోజు కూడా మీరు చూశారు కదా, 4 బీరువాలు కూడా అరుణ గారు ఇప్పించినవే. ఒక మహిళ అయ్యుండి ఇంత వర్క్ మగవాళ్ళు ఎవరు కూడా చేయని వర్క్ ఆవిడ కూడా చేశారు. అలాంటి ఒక వ్యక్తిని సన్మానించడం అనేది మా అందరూ కూడా ఈరోజు గర్వకారణం. ఇక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ओम महाराजस्य ब्रह्मणातकं राजं राजं ब्राह्मणेस्य राजः वशीय देव रामस्य बृहद्वा बृहस्वः बृहद्वाहै ब्राह्मणस्मानं बहुसामतीलाः ओम हिरण्मयी अस्रावोहं पुरुषायः वज्रोष्ठे महा बाहुस्रोणितमः सहा राज्ञा सहारा राज्ञास्मै करोति ब्रह्मणाहं ब्रह्मणास्त्रं ब्रह्मणास्त्रं तकं राजं तम राजनः राजन परामस्य राजं राजाय सहिम सितमानं बोधेयं दायश्चेवे मुद्रिमः आयुष्येन्द्र विष्णुमः आयुरारोग्य सुराजपुत्रस्तः ओम श्री राजमुदाभ्यमः भगवान ऋषिमः शोलवतो చక్రించవలసిందిగా వీరగట్టం వాస్తవి. ఓహో నేనా హృదాంబరే తస్మై బ్రహ్మజకామః వేదాం బ్రహ్మణా వేదామృతేన హృదాంబరే తస్మై బ్రహ్మజ బ్రాహ్మణ. భగవద్గీత గీత పుస్తకాన్ని ఇవ్వాల్సిందిగా. అలాగే తోటపల్లి పునర్నిర్మాణ సందర్భంగా మనం చేసిన మెమోటోని ఇవ్వాల్సిందిగా మా సిఐ గారిని కోరుతున్నాం. మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వివి సూర్యనారాయణ గారు వచ్చారు. మనం మట్టి ప్లేటు మట్టి గ్లాస్
ట్రస్ట్ ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఎప్పుడు ఏ కార్యక్రమానికైనా విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు. అలాగే ఆ విఘ్నేశ్వరుడు పూజ చేయడానికి ముందుగా మహిళలు ఉంటారు. అత్తవారు కన్నవారు ఇద్దరు వీరఘట్టం వాస్తవ్యులుగా ఆవిడ జన్మించారు. హుషారుగా ఉంటారు. అలాగే ఒక మహిళ, ఒక భర్త వెనక్కి, మగవారి వెనక్కి ఒక మహిళ ఉంటారని ఇదివరలో మనం చాలా వరకు కూడా తెలుసుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఒక మహిళ వెనక్కి ఒక భర్త ఉన్నారనేది ఇక్కడ నిరూపించారు. అవునా కదమ్మా? అలాగే తను ఏం చేసినా తన భర్త ప్రోత్సాహంతో తను ఏ కార్యక్రమం అయినను గత కొన్ని సంవత్సరాలుగా ఆవిడ చేస్తున్నారు. అది నాకు తెలుసు, మీకు తెలుసు. సేవా కార్యక్రమాల దేవస్థానానికి కూడా ముందుగా ఆమె 1986లో మన లక్ష్మణమూర్తి గారితో వివాహం జరిగింది. ఆమెకి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు ఆనిముత్యాలే. ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా తనకైన శైలిలో జీవితాన్ని మనుగడ సాగిస్తూ, అందులో భాగంగా సేవా కార్యక్రమాలలో చేస్తూ మన దేవస్థానానికి కూడా వీరఘట్టం నుండి అప్పుడు లక్ష్మణమూర్తి గారు అయితే ఇప్పుడు భోగి అరుణ గారు మొదటి ట్రస్టీగా జాయిన్ అయ్యారు. ఆమె వెనక్కి 40 మంది ట్రస్టీలు తెస్తూ, ట్రస్టీలు అయితే 11,116 రూపాయలు కట్టి మెంబర్లుగా చేరుతారు. కానీ దాంతో పాటు విరాళాలు కూడా ఆవిడ తన వంతుగా సేకరించి అభివృద్ధిలో భాగస్వామి అయ్యారు. అలాగనే ఆమె స్ఫూర్తితో ఈ సందర్భంగా మీ వీరఘట్టం నుండి నెక్స్ట్ ఇయర్ మాస్టర్ గారు ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ కి మినిమం ఒక 10 మంది మహిళలు తయారవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నే కూర్చొని ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకుంటాను అని చెప్పిన వెంటనే, మాస్టర్ గారికి చెప్పిన వెంటనే మరి అరుణా కుమార్ గారు గుర్తుకొచ్చి ఇమ్మీడియట్లీ అప్పటికప్పుడే ఈ నిర్ణయం తీసుకొని అయింది. అందుకు ఇక్కడికి వచ్చిన అందరికి కూడాను ఉదయపూర్వకంగా ఈ తాలూకా కార్యక్రమాన్ని సక్రమంగా అన్ని విధాలుగా అందరూ కూడా వచ్చి వ్యక్తి ఆయన కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఆదినాయుడు మాస్టర్కి, మన ఆడపడుచులకు నా హృదయపూర్వక నమస్సుమాంజులు. దీన్ని ముందుకు నడిపిస్తూ మమ్మల్ని అందరినీ చేయూతగా తీసుకొని దీన్ని ఒక మంచి తిరుపతి టైప్ లో తయారు చేసి దాన్ని మించిన దానిగా మనము అందరము కూడా దీన్ని విహారయాత్రగా చూసుకునేటట్లుగా చేయుటకు తన కృతనిశ్చయంగా ఉన్నారు. వారికి మన అందరము కూడా చేదోడు వాదోడుగా ఉండి వారికి మనము చేయూతనిచ్చి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని ఈ తరువాత వీరఘట్టం నుండి మన అరుణా గారు ఇప్పుడు సభాధ్యక్షులుగా, అసలు సభాధ్యక్షులు అంతా నిర్వహించాలి కానీ మన కడప ఒరిస్సాలోనూ వాటిలో కూడా చేశారు. ఇప్పుడు మన జిల్లా మేనేజర్గా ఉంటూ మనకు కూడా మన జిల్లా కలెక్టర్ గారు అన్నారు, మనం చేస్తున్నాం కానీ మనకి గైడ్స్ లేరు కదా అని. అంటే చెప్పాను, మన గైడ్స్ అన్ని కూడా మనకి నాబార్డు తరఫున ఏర్పాటు చేస్తున్నారు సార్. సుమారుగా 20 లక్షల రూపాయలు బడ్జెట్ తో ఒక 3 సంవత్సరాలు గైడ్, అంటే ఎక్కడ గుడ్లు ఉన్నాయి, ఎక్కడ నాగవెల్లో స్నానం చేయాలి, వీటన్నిటి మీద చెప్పడానికి ఒక గైడ్ నెలకి జీతాలకు కూడా ఇస్తున్నారు. అలాగే ఒక మంచి షాప్ కూడా నాబార్డు తరఫున అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో తీసుకోవడానికి ఒక షాప్ కూడా మన జట్టు తరఫున ఇస్తున్నారు. అంటే మనకి కోరుతున్నాను. ముందుగా ఈ వేదికను అలంకరించిన మన పెద్దలందరికీ, తర్వాత ఈ వేదికకి ఇంత శోభ తెలిసిన మీ అందరికీ నమస్కారం. సో ముందుగా మన అరుణా గారిని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటున్నానంటే నాకు అరుణా గారిని ఇప్పుడే అన్నమాట కలవడం, నేను ముందు మాట్లాడలేదు.
ఇక్కడ కూర్చున్నప్పుడు సన్మానం చేసినప్పుడు నాకు నచ్చిన అంశం. సో అరుణ గారికి మాల వేసిన తర్వాత ఆమె లైక్ వాళ్ళ భర్తకి వేయడం, లైక్ వారు మళ్ళీ తిరిగి ఈమెకి వేయడం అంటే ఎంత చూడముచ్చటగా ఉందంటే. సో ముందుగా మన అందరికి, సో మన మహిళలకు అండ్ మగవారికి కూడా, ఎవరైతే మహిళలను ప్రోత్సహిస్తూ వస్తున్నారో, లైక్ మహిళలు ప్రతి చోట్ల అభివృద్ధి చెందాలని ఇంట్లో ఎవరైతే కృషి చేస్తూ వస్తున్నారో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మహిళలు లైక్ అంటూ ఉన్నారు అన్నమాట, లైక్ ఫన్నీగా, లైక్ ఇవాళ ఒక రోజే నా మహిళల దినోత్సవం. అండ్ మహిళల దినోత్సవం ఎప్పుడు మహిళల దినోత్సవమే, కానీ ఇవాళ ఏంటంటే లైక్ వాళ్ళ ఆ గుర్తింపు ఇచ్చే రోజు అన్నమాట. ఇప్పుడు ప్రతిరోజు లైక్ ఆనందంగానే ఉంటాం, ఏదో పండుగ రోజు ఎక్స్ట్రా ఆనందం వస్తుంది చూడండి, కొత్త బట్టలు ఏదో ఒకటి అలా చేసి తర్వాత లైక్ మీరు చేసే సేవలను మనము వాల్యుయేషన్ చేస్తూ వెళ్తే ప్రతిరోజుకి మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఇన్వాల్యుయబుల్ అన్నమాట. అండ్ లైక్ అమ్మ మీరు పాట చాలా చక్కగా పాడినారు. అండ్ మీరు ఇంగ్లీష్ టీచర్ అని చెప్పినారు కదా, మీరు తెలుగు అద్భుతంగా పాడినారు తెలుగులో. సో అండ్ ఇంకొకటి లైక్ అంటే మన అరుణ గారు కూడా చెప్తూ ఉన్నారు, లైక్ నేను మీ అంటే నన్ను ముందరుండి నడిపించింది మీ గ్రూపే అంటే మీ వీరఘట్టం గ్రూపే అని చెప్తూ ఉన్నారు. అండ్ ఆ గ్రూప్ అందరికి లైక్ చాలా ధన్యవాదాలు. అండ్ ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే లైక్ ఈమె ముందుకు నడుస్తూ ఉంది. అండ్ అటువంటి టైప్ ఆఫ్ లీడర్షిప్ ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే సర్వెంట్ లీడర్షిప్ అంటారు అన్నమాట. సో ఎందుకంటే నేను మొదటిగా ఉంటా కానీ నేను ఎప్పుడూ లైక్ మీ సేవకురాలు మాదిరే అన్నట్టు. సో ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్. ఇంకొకటి ఏంటంటే ఈ గుడి కట్టాలి అంటే గుడికి ఏదో ఒకటి చేయాలి, లేకుంటే అంటే ఒక దేవుని కార్యానికి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశం కానీ తర్వాత ఆ గుణం కానీ అందరికీ రాదు. 100 మంది ఉంటే 100 మందికి రాదన్నమాట. ఎప్పుడు ఆ దేవుడు లైక్ కల్పించినప్పుడే వస్తుంది. మనం అనుకున్నా కానీ కొన్నిసార్లు నెరవేరవు అన్నమాట. ఇప్పుడు తిరుమలకి వెళ్ళి లైక్ అంటే పొందుతున్నారు అండ్ అది మీలో కనబడుతుంది అన్నమాట. అండ్ ఈ సభ గురించి మాట్లాడాలంటే నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇక్కడ నుండి వ్యూ చూసినట్లయితే అందరూ అంటే మన ఆదిశక్తులే కనబడుతూ ఉన్నారు. అండ్ మీ అందరికీ లైక్ ధన్యవాదాలు. అండ్ ఇంతటితో నేను శ్రీ తిరుపతి గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఆయన సిఏ అని మనం అనుకోవడమే తప్పిస్తే మనందరితో కూడా కలిసిపోయిన వ్యక్తి. ఆయనకి ఏ గర్వం కూడా లేదు. ఇప్పటికి చాలా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. నేను సిఏగా ఉన్న ప్రతి దగ్గర కూడా ఏదో చిన్న ప్రోగ్రామ్ అయినా ఆ సందర్భంగా ఈ జిల్లాలో రాజకుమారి మేడం గారని ఐపీఎస్ ఆఫీసర్, అంటే మన జిల్లాకి దాదాపుగా 8 మంది మహిళా ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేశారు. డాక్టర్ సౌమ్య మిశ్రా, డాక్టర్ స్వాతి లక్రా, తర్వాత భావన సక్సేనా, దీపికా మేడము, ఇలాగా రాజకుమారి మేడము. సో ఇప్పుడు ప్రజెంట్ అంకిత స్వరాణ ఐపీఎస్, వాళ్ళందరూ లేడీస్ అన్నమాట. ఆ సందర్భంగా మనం మహిళల్ని గౌరవించుకుంటే ఇలా డిస్కషన్ లో అయితే ఎవరిని మహిళ మనం కూడా ఏదో చేస్తే బాగుందంటే అప్పుడు భోగి అరుణ మేడం గారి పేరు తక్కువని గుర్తొచ్చింది సాకి వీళ్ళందరికీ, ఈ వేదిక పైన పెద్దలందరికీ. సో ఒక మంచి కార్యక్రమానికి మనం ఎప్పుడూ ముందు ఉండాలి అనే ఉద్దేశంతో మేషారు ఈ కార్యక్రమాన్ని ఆ కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా వెళ్ళాలని నిన్ననే సంకల్పం చేయడం జరిగింది మేమందరం. సో అందుకే తప్పనిసరి పరిస్థితులు ఎన్ని పనులున్నా కూడా ఒక మంచిని, అది మహిళా దినోత్సవం రోజు మహిళని గౌరవించడం కంటే అత్యంత భాగ్యం ఇంకేముంటుందని విషయాలు, పురాతనమైన విషయాలు మనం చర్చించుకోవాలి. అనాదిగా కూడా స్త్రీకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. పురాణాల్లో కూడా స్త్రీకి ఎప్పుడూ అన్యాయమే. సీతాదేవికి కానీ ద్రౌపదికి కానీ మీరు అలా తీసుకోండి, ఎక్కడ కూడా స్త్రీ ద్వారా యుద్ధాలు జరిగాయి. స్త్రీ లేకపోతే మహాభారతం లేదు, రామాయణం లేదు.
ఈ రామాయణం రాయడానికి కారణం, మహాభారత యుద్ధం జరగడానికి కారణం ఎవరు? మహాభారతంలో ద్రౌపది, రామాయణంలో సీతాదేవి. సో అంత ప్రాముఖ్యత కలిగిన స్త్రీ ఆధునిక యుగంలో రాను రాను 2025 సంవత్సరంలో ఈ డిస్కస్ చేసుకుంటే చాలా ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉంది. కానీ వర్కింగ్ ప్లేస్ లో ఇంకొక 40 మందిని ప్రేరణ కలిగించి స్వామి తాలూకా డెవలప్మెంట్ కి తన వంతుగా ముందుకొచ్చి చాలా ఔత్సాహికంగా అందరి దగ్గరికి వెళ్ళి, లేకపోతే తనకున్న స్నేహితుల ఫ్రెండ్ సర్కిల్లోని మోటివేట్ చేసి తోటపల్లి దేవాలయాన్ని మనము పునర్నిర్మాణ కార్యక్రమంలో మనం పాల్గొందాము, డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఆ దంపతులను ఈ రోజు సన్మానించడం, అలాగే మా అమ్మల్ని కూడా గౌరవించాలి అని మనం మీరందరూ ముందుకొస్తే ఆటోమేటిక్ గా 7 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టినటువంటి ఈ మహత్ కార్యక్రమాన్ని అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక రూపం వచ్చింది, స్వామిని చూడగానే ఒక వైబ్రేషన్స్ వస్తాయి. ఇవన్నిటికీ మెయిన్ స్త్రీ. మనందరం ఈ రోజు ఏం చేయాలంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు స్త్రీలు ముందుకొస్తే ప్రతి మగాడు వెనక నడాల్సిందే. మీరు కావాలంటే చూసుకోండి. ఆ స్త్రీకి ఉన్నటువంటి, అంటే నేను ఒక జర్నల్ చదివాను, 100% జర్నల్ చదివాను. అందులో ఏముంటుందంటే, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే అనడానికి కారణం మీరు ముందుకు రావాలి. మీరు వస్తే మీరు ఎంత డేరింగ్ గా మాట్లాడినా మీకు ఎవరేమో అనలేదు. ఇంకా నో ఆప్షన్ అన్నమాట. సో ఈ సందర్భంగా మనకి మేడం గారు కూడా ఒక ఈ యొక్క టెంపుల్లో మెయిన్ పార్ట్ రోల్ ప్లే చేస్తున్నారు కనుక ఈ సందర్భంగా ఆమెతో పాటు మనం కూడా ఇంకా తయారవ్వాలని మోటివేషన్ గా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా స్త్రీ మనకున్న చట్టాలలో సపోజ్ భారతీయ శిక్షా స్మృతి కొత్తగా వచ్చిన చట్టం నరేంద్ర మోడీ గారి టైంలో భారతీయ సాక్ష్య చట్టము, అరుణా మేడం గారికి మరియు ఆమె భర్త గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అతిథులుగా విచ్చేసిన మన పెద్దలకి మహిళల ద్వారానే మనం మెమెంటోలు ఇప్పిస్తాము. ముందుగా అరుణ గారు, మన డీడీఎం గారికి ఒక మెమెంటో. సిఏ గారికి కూడా అరుణ మేడం గారి ద్వారా మెమెంటో జరుగుతుంది. ఈఓ గారికి, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శనివారం నాడు వచ్చి పోరాటం చేయడానికి ప్రయత్నించండి. శనివారం నాడు ఎప్పుడైనా సరే మంచి రోజుల్లో వచ్చి మనం అందరం కలిసి సర్వీస్ చేయడానికి ట్రై చేద్దాం, కన్సోషన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవన్నిట్లో కూడా మన వీరగట్ట ముందుంది అనిపిద్దాం, ముందుండి నడిపిద్దాం. మన బ్యాంక్ ని ఇక్కడే ఉంచాలి అనుకుని మన 30 మంది మహిళలు వెళ్ళారు. ఆ విషయం కూడా మన స్టేజ్ దగ్గర చెప్పండి అనుకుని చెప్తున్నారు. ఎంతమంది వెళ్ళారు? 30 మంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. మా బ్యాంకు మార్చకూడదు, ఇక్కడే ఉండాలని చెప్పారు. ఇక్కడే ఉందా మా బ్యాంక్, ఇక్కడ మార్చడం లేదు. మన ఈవో గారితో మాట్లాడారు, అది అయిపోయింది. వెళ్ళారు, గట్టిగా తప్పుడు కొట్టదు అనుకుంటున్నా. ఓకే మా, మీ అందరూ కూడా ఇంత ఓపికగా అందరూ వచ్చారు, చాలా టైం నిరీక్షణ చేశారు. ఈ రోజు అరుణ గారిని పూర్తిగా మనందరం కూడా కలిపి తప్పకుండా పనిచేద్దాం.
ఫ్రెండ్స్, వేరుఘట్టమునకు చెందిన శ్రీమతి భోగి అరుణకుమారి గారి ఆత్మీయ ఘన సన్మానం చూశారు కదా. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.